వెల్కమ్ టు రా స్పోర్ట్స్. నేను మీ రమేష్ని. వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ ఇప్పుడు వెస్టిండీస్ అండ్ యూఎస్ఏ సంయుక్తంగా నిర్వహిస్తుందని అందరికీ తెలుసు. ఇప్పుడు అన్ని జట్లన్నీ యూఎస్ఏల్ని మ్యాచ్లు ఆడుతున్నాయి, స్టార్ట్ అయినాయని కూడా మనకు తెలుసు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ కూడా T20 వరల్డ్ కప్లో ఆడుతుంది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామని అంటే, పాకిస్తాన్ ప్లేయర్లు ఇప్పుడు ఒక కొత్త ఒరవడికి నాంది పలికారని చెప్పేసేయాలి. జనరల్గా ప్రతి క్రికెటర్లు కానీ లేకపోతే ఒక క్రికెట్ టీం కానీ ఒక మంచి టీంను కానీ అభిమానించే అభిమానులు, వ్యక్తులు, సమాజం చాలా ఉంటాయి. అలాంటప్పుడు అభిమానించే వ్యక్తుల పట్ల క్రికెటర్లు కానీ లేకపోతే ఏ స్టార్ అయినా కానీ తమ యొక్క ఫోటోలను కానీ లేకపోతే వాళ్ళకు ప్రేమను పంచడం లేకపోతే వాళ్ళ ద్వారా ఒక మోటివేషన్గా ఉండడం అనేది పరిపాటిగా మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్తగా పాకిస్తాన్ ప్లేయర్స్ ఏం చేస్తున్నారని అంటే, $25 ఇస్తే చాలు, మీరు మాతోటి కలిసి భోజనం చేయొచ్చు, కలిసి సెల్ఫీ దిగవచ్చు, కలిసి మాట్లాడవచ్చు అనేది ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్. మనకు సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది ఏంటంటే, మొత్తం పాకిస్తాన్ టీం అంతా ఇప్పుడు ఎవరైనా వ్యక్తి వాళ్ళతో కలవాలన్నా, ఫోటో దిగాలన్నా, లేకపోతే కూర్చొని డిన్నరో లేకపోతే లంచో సంథింగ్ ఏదైనా చేయాలన్నా కానీ $25 కడితే చాలు, వాళ్ళు వాళ్ళతోటి లంచ్ కానీ, డిన్నర్ కానీ, సెల్ఫీ కానీ, లేకపోతే ఫేస్ టు ఫేస్ మాట్లాడడం కానీ చేయొచ్చు అనేది ఒక ఆఫరు. అయితే ఇది నిజంగా ఆటగాళ్ళకు ఇలా చేయడము మంచిదేనా అంటే మంచిది కాదనే చెప్పాలి. ఎందుకు అని అంటే, వీళ్ళు ఒక దేశం తరపున ఆడడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రైవేట్ కార్యక్రమాలలో ఇలా చేయడం అనేది దేశానికి ఒక మంచి పేరు తీసుకురావడం కాదు, అది ఒక నెగిటివ్ ట్రెండ్గా వెళ్ళడం అనేది జరుగుతుంది. అయినా క్రీడాకారులు అంటే అభిమానించే అభిమానులు ఎంతోమంది ఉంటారు. అభిమానుల కోసం సెల్ఫీలు ఇవ్వడంలో లేకపోతే కొంచెంత ముందుకు వెళ్ళి వాళ్ళతో కలిసి భోజనం చేయడంలో పెద్దగా వాళ్ళకు ఒరిగేదేమీ లేదు. దానివల్ల వీళ్ళ పాపులారిటీ పెరుగుతుంది. అంత మాత్రాన కేవలం $25 వీళ్ళు ఇలా చేయడం అనేది చాలా అంటే మనం చెప్పుకోలేని పరిస్థితి అన్నట్టు. అంటే అంతలా దిగజారిపోవడానికి కారణం ఏంటి? ఈ పాకిస్తాన్ క్రికెటర్లు ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రతి ఒక్క క్రీడాకారుడు దీని గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఇది ప్రైవేట్ కార్యక్రమం అని చెప్పేసి క్రీడాకారులు పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్స్ అన్నా కానీ, క్రికెటర్లు మాత్రం పాకిస్తాన్కి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళని ఇప్పుడు ట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు $25 అంటే అక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళకు పెద్ద అది $25 సమస్యే కాదు వాళ్ళతోటి. అంటే ఈ ఒక ప్లేయర్ని అంత చీప్గా చూపించడం అనేది, అంటే అంత చీప్గా మనము వాళ్ళను ట్రీట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనేది ప్రతి ప్లేయరు అంటే ఒక క్రీడాకారుడు ఇలా అనుకుంటున్నాడు అన్నట్టు. అంటే సెల్ఫీలు దిగడము, భోజనాలు చేయడం అనేది కొన్ని సామాజిక సంస్థలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఆ ఏర్పాటు చేసిన సంస్థల్లో కొంత ఉదారత అంటే మీన్స్ కొంచెం కంట్రిబ్యూషన్ ఉంటుంది. మనం క్యాన్సర్లకు కానీ లేకపోతే అనాథ పిల్లలకు కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు స్టార్స్ అందరు. కానీ సొంత ప్రయోజనాల కోసం ఇంతవరకు ఎలాంటి టీం కానీ ఎలాంటి క్రీడాకారులు కానీ ఇలా చేయలేదని చెప్పేసి పాకిస్తాన్ మాత్రం ఇప్పుడు ఇలా చేస్తూ ఉంది. అంటే పాకిస్తాన్ ఎప్పుడో ఏదో ఒక కాంట్రవర్షియల్ చేస్తూనే ఉంటుంది. మనకి ఇండియాకి వరల్డ్ కప్ టోర్నమెంట్స్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి ఏదో ఫుడ్ విషయంలో సరిగా లేదని చెప్పేసి అప్పుడు కాంట్రవర్షియల్గా అంటే అప్పుడు కూడా వాళ్ళు అలా అనడం జరిగింది. ఇప్పుడు యూఎస్కి వెళ్ళేసి కేవలం $25 వాళ్ళ అంటే అభిమానులతో లంచ్ చేయడం లేకపోతే అభిమానులతో ఫోటోలు దిగడం అనేది ఇది కూడా కాస్తంత చీప్గానే అనిపిస్తుందని ప్రతి క్రీడాకారులు ఉంటున్నారు. చూద్దాం ఇంకా రాను పాకిస్తాన్ క్రీడాకారులు ఎలాంటి లీలలు చూపిస్తారనేది, ఆ లీలల ద్వారా ఇంకా ఏమేమి జరుగుతుందో మన రా స్పోర్ట్స్ ద్వారా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.